ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. కనిగిరి డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్. భద్రత నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. సోమవారం కనిగిరి పట్టణంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు అధిక శాతం మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవిస్తున్నాయని డీఎస్పీ అన్నారు. హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని సూచించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ ధరించిన వారిపై కఠినంగా ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా మీ భద్రత మరియు మీ కుటుంబం యొక్క ఆనందం గురించి ఆలోచించాలని అధికారులు తెలియజేశారు. కనిగిరి సీఏ కాజావలి, ఎస్ఐ మాధవరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి దయచేసి ప్రాణం చాలా విలువైనది. ఆ ప్రాణం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించండి. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ. కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మనం పోలీసులు రిపీటెడ్గా చెప్తున్నాము, కానీ ఇక్కడ ఉన్నాయా చాలా మందిలో ఎంతోమందికి హెల్మెట్ లేదు. రిపీటెడ్గా డైలీ ఫైన్స్ వేస్తున్నాము, ఇంతగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, కానీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెల్మెట్ మా కోసం కాదు, హెల్మెట్ ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చెప్తున్నాము. ఇప్పుడు మీకు యాక్సిడెంట్స్ చూసుకుంటే 100 డెత్స్ జరుగుతూ ఉంటే డైలీ 25 to 30% ఆఫ్ డెత్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలంటే బైక్ మీద పోయే వాళ్ళు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి ఒక మనకు వెపన్ హెల్మెట్ ఉంటే మన కింద పడినా కూడా తల ఏదన్నా రోడ్డుకి తగిలినా మనకు ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని రక్షించుకోగలుగుతాం. ముందు మనల్ని మనం రక్షించుకుంటే మన ఫ్యామిలీని మనం రక్షించినట్టు. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్నిసార్లు చెప్తున్నారు, ఇన్ని ర్యాలీలు చేస్తున్నాము, కంపల్సరీగా హెల్మెట్ అనేది తప్పకుండా వాడండి. ఇప్పుడు రైడర్ ఒకరే కాదు, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని రిపీటెడ్గా చెప్తున్నాం, అది జరగడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి స్ట్రిక్ట్గా ఫైన్స్ ఇంపోజ్ చేయడము, వినకపోతే రెండోసారి ఫైన్ ఎవరికైతే బైక్ మీద వేయాల్సి వస్తుందో ఆ బైక్ మీద ఫైన్ మాత్రమే కాకుండా స్టేషన్కి తీసుకొని పోయి సీజ్ చేస్తాం. మైనర్ డ్రైవింగ్ ఇంకొకటి, ఎవరైనా 18 లోపలుండి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బైక్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి స్టేషన్కి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మాత్రమే బైక్ రిలీజ్ చేస్తాం. మనకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఫైన్స్ పెరిగాయి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 ఫైన్ వేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి హెల్మెట్ ధరించండి. ఏదో మేము చెప్తున్నామనో ఇంకొకరు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయనో కాకుండా మీరు మీ రెస్పాన్సిబిలిటీ కోసం, మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.